అంటే ఆమెకి మీరు ఈ క్వశ్చన్లో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ ఐ డోంట్ అగ్రీ. అంటే విజయం గెలుపులో త్రిష కీలక పాత్ర పోషించింది. అది ఎక్కడ పోషించింది? అది ఇక్కడ చర్చ కూడా జరగడం లేదు. మీరు సృష్టించిన ఒపీనియన్ అది. ఎక్కడ త్రిష ఎక్కడ మీకు ఎన్నికల ప్రచారంలో కూడా చేసినట్టు ఏం లేదు కదా. సీట్ల కేటాయింపులో నా కీలక పాత్ర పోషించింది. అది కీలక పాత్ర పోషించడం వేరు కదా. సో కీలక పాత్ర ఎక్కడా పోషించలేదు. వాస్తవంగా ఆ త్రిష వ్యవహార ఇబ్బంది కూడా పెట్టింది విజయ్ని. అందువల్ల కీలక పాత్ర పోషించే ఎక్కడ రివర్స్ అది. వాస్తవంగా మీకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు త్రిషను ఇంటి నుంచి బయటకు వస్తే చాలు విజయ్ మొదలు అని కామెంట్ చేయడము, అది పెద్ద ఎత్తున వివాదం కూడా అయింది. అదే సమయంలో విజయ్ త్రిషల మధ్య ఉన్న బంధము అనే అంశాన్ని ఆధారంగా విజయ్ వైఫ్ డైవర్స్ నోటీస్ ఇవ్వడం, ఇదంతా ఎన్నికల సమయంలో జరిగింది. చాలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్. అందువల్ల త్రిష కీలక పాత్ర పోషించడు కాదు, విజయ్కి ఇబ్బంది పెట్టేటువంటి పాత్రనే పోషించింది. ఆమె కావాలని చేయకపోవచ్చు, కానీ ఆమె వల్ల విజయ్ ఒక పెద్ద పర్సనల్ ఎంబరాస్మెంట్ ఎదుర్కొన్నాడు కీలకమైన ఎన్నికల సమయంలో. అందువల్ల అది ఆ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, కీలక పాత్ర పోషించిందని. తర్వాత ఇక మీరు అన్నట్లు ఈ ఎలక్షన్ అయినాక అంటే ఒకటి విజయ్ ఏంటంటే దీన్ని పట్టించుకోలేదు. విజయ్కి ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఈ వివాదాలకు భయపడితే ఇంకెక్కువ భయపెడతారు ప్రత్యర్థులు. అందువల్ల కమాండో ఎత్తుగడలో ఒక సూత్రం ఉంటుంది, శత్రువు తరిమి కొడితే పారిపోకూడదు అని. సో అందువల్ల మీకు విజయ్ ఈ ఎంబరాస్మెంట్కు టెన్షన్ పడకపోగా ఎన్నికలకు ముందు బహిరంగంగా ఒక ఫంక్షన్కు విజయ్ త్రిష కలిసి వెళ్ళారు. బొకే పట్టుకుని ఇద్దరు ఓపెన్ గా అది కెమెరాలకు కూడా వచ్చారు, రహస్యంగా కూడా పోలే. అంటే ఏంటి, మీరు నా పైన ఒక రాజకీయ నా వ్యక్తిగత జీవితాన్ని మీరు ఒక రాజకీయ అంశంగా మారుస్తున్నారు, ఏం చేసుకుంటారో చేసుకోపోండి. ఎస్, నాకు త్రిషకు సంబంధం ఉన్నదో లేదో మీరు ఏం మాట్లాడుకోండి, ఇంకా మేమిద్దరమే కలిసిపోతున్నామని ముందున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు తమిళనాడులో అదో పెద్ద ఇష్యూ కాదు ఏమంటే ఇంకా అసటే అవుతుంది. మీకు ఎంజి రామచంద్రన్ జయలలితల బంధం తెలియదు మనకు అందరికీ, కులాల స్నేహబంధం. సో బట్ అయినా జయలలితకి నష్టం జరిగింది, లాభమే జరిగింది కదా. మీకు ఎంజీఆర్ మరణానంతరం ఏడీఎంకేకు ఎంజీఆర్ సతీమణి జానకి రామచంద్రన్ నాయకురాలే ముఖ్యమంత్రి కూడా అయ్యారు కొంతకాలం. కానీ ఏడీఎంకే జానకి రామచంద్రన్ వెనకాల ర్యాలీ కాక జయలలిత వెనకాల ర్యాలీ అయితే జానకి రామచంద్రన్ రాజీనామా చేసి రాజకీయాలు కూడా దూరం అయ్యారు. జయలలితనే ఎంజీఆర్ లెగసీ, ఎంజీఆర్ ఫ్రెండ్ గా లెగసీ, పొలిటికల్ లెగసీని ముందుకు తీసుకెళ్లి చాలా బలమైన నాయకురాలు కూడా అయ్యారు. అందువల్ల తమిళనాడులో హిస్టరీ ఉంది, దాన్ని ప్రజలంతా సీరియస్ గా తీసుకున్న చరిత్ర లేదు. సో అందువల్ల ఈ ఎథికల్ ప్రిన్సిపల్స్, ఎథిక్స్ పైన వాల్యూస్ అనేది రాజకీయాల్లో పెద్ద ఆటంకం కాదని భావించాడేమో తెలియదు ఈ ఎథికల్ క్వశ్చన్స్. అంటే దాంతో విజయ్ ఎక్కడ పట్టించుకోకుండా బహిరంగానే ఆ కాంట్రవర్సీకి ఒక రకంగా ఫుల్ స్టాప్ పెట్టాడు. అంటే రహస్యంగా వెళ్ళి విషయస్ ఇంకేదో కొత్త ప్రాబ్లం వచ్చి ఈవెన్ రిజల్ట్స్ వచ్చాక కూడా త్రిష అదేదో యాక్సిడెంటల్ విచిత్రం ఏంటంటే త్రిష బర్త్డే రోజే విజయ్ గెలిచాడు. సో దాంతో త్రిష ఉదయాన్నే తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి విజయ్ ఇంటికి వెళ్ళారు బొకే పట్టుకొని. వెళ్ళి మీడియా కెమెరాల వైపు చూసి స్మైల్ చేసి లోపలికి వెళ్ళారు. అంటే ఏమి నో సీక్రెట్ అని. అంటే అటు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లో సింబాలిజం కూడా కీలకం. అటు విజయ్ ఎంబరాస్మెంట్ గురి అన్నట్టు కనిపించలేదు. త్రిష ఇంత చర్చ జరుగుతున్నా ఆమె ఏమి పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఇద్దరు డోంట్ కేర్ అన్నారో ప్రత్యర్థులు ఏం చేయగలుగుతారు. అందువల్ల పర్సనల్ అంశాలను పొలిటికల్ డిస్ప్యూట్స్ గా మార్చాలని చూస్తే పెద్ద ఫలితం ఉండకపోవచ్చు అనేది చాలా కీలకమైన అంశం. మీరు ఎందుకంటే మీకు గుర్తునే ఉంటుంది, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీతో విడిపోయాక బీజేపీతో ఇలాగే పర్సనల్ గా మోడీ పైన అటాక్ చేశాడు. భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి ఏం న్యాయం చేస్తాడు అని. నాకు గుర్తున్నంత వరకు రాహుల్ గాంధీ కూడా అలాంటి విమర్శలు చేయలే, ఎవరు చేయలే. నో అపోజిషన్ లీడర్ మోడీ పర్సనల్ లైఫ్, మోడీ విద్యార్హతల పైన వివాదం చేశారు కానీ మోడీ పర్సనల్ లైఫ్ పైన పెద్ద రాజకీయ వివాదం చేయలే. ఆ స్థాయిలో ఒక నాయకుడు వివాదం చేశారంటే చంద్రబాబు నాయుడే. సో కానీ మీకు చంద్రబాబు నాయుడు ఆ రకమైన కామెంట్ చేసినా కూడా మోడీకి ఏమన్నా అయిందా? ఆయన ఓడిపోయాడు తప్ప మోడీకి ఏం కాలే కదా. సో ఆ కామెంట్ చేసినందుకు ఓడిపోయాడా? పర్సనల్ కామెంట్స్ ను
జనము వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించిన అంశాలను అనవసరంగా రాజకీయపరమైన అంశాలతో ముడిపెడితే ప్రజలు తిరస్కరిస్తారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. మీకు దట్స్ ఎ పర్సనల్ లైఫ్. ఆమె మోడీ సతీమణి గురించి అసలు మనం చర్చ పెట్టడమే తప్పు. ఎందుకంటే ఆమె కంప్లైంట్ చేయలే, ఆమె ఎక్కడ చర్చ లేదు కదా. ఆయన ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ప్రచారకులు బ్రహ్మచారులుగా ఉంటారు, పెళ్లిళ్ళు చేసుకోరు, కారణాలు ఏదైనా ఆయన తర్వాత వెళ్ళాడు. సో దట్ నాట్ అవర్ బిజినెస్ ఎట్ ఆల్ కదా. సో దాన్ని ఒక సీనియర్ పొలిటికల్ లీడర్ గా ఉండి కూడా చంద్రబాబు నాయుడు దాన్ని ఆ రోజుల్లో అంటే విమర్శిస్తే ఏ స్థాయికైనా పోతాం అన్నదానికి అయినా వెళ్ళాడు, మోడీ కూడా వెళ్ళాడు. మామకు ద్రోహం చేయడంలో నేను సీనియర్ కాదు అని కూడా ఆయన మోడీ వ్యాఖ్యానించాడు. సో అలా పర్సనల్ ఇంకా అదన్నా కనీసం పొలిటికల్ అంశం. ఎన్టీ రామారావుపై చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలోని పెద్ద తిరుగుబాటు రావడం ఇది పొలిటికల్ అంశం. మోడీ రైజ్ చేసిన పొలిటికల్ అంశం, పర్సనల్ అంశాలు రైజ్ చేశారు. సో కానీ అది రాజకీయాల్లో ప్రభావం చూపదు. మనకు ఆంధ్రప్రదేశ్ అనుభవం కూడా ఉంది కదా. సో తమిళనాడులో కూడా అదేం ప్రాబ్లంగా కాలేదు. ఇప్పుడు విజయ్ 2 సీట్లలో గెలిచాడు, శ్రీపెరంబదూర్, తిరుచి. కనుక తిరుచిలో వెకేట్ చేస్తారని వచ్చింది పేపర్లో. తిరుచి నుంచి త్రిష పోటీ చేయాలని అభిమానుల నుంచి కూడా డిమాండ్ మొదలైంది. మరి దానికి విజయ్ నిర్ణయం ఏం తీసుకుంటాడు, త్రిష ఏ స్టాండ్ తీసుకుంటుందో తెలియదు. బట్ అదేమి పెద్ద ఇష్యూగా ఇంత హిస్టరీ ఎందుకు చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ అనుభవం ఎందుకు చెప్తున్నాను, అది పెద్ద ఇష్యూ అవుతుందని నేను అనుకోను. పర్సనల్ లైఫ్లో ఉండే వ్యవహారాల్ని ప్రజలు రాజకీయపరమైన అంశాలతో ముడిపెట్టి అల్టిమేట్గా చూడకూడదు కూడా. ఎందుకంటే వాట్ విల్ విజయ్ డూ మ్యాటర్స్. నీకేమైనా విభేదాలు ఉంటే మోడీ పాలన పైన విభేదాలు ఉండాలి, కానీ మోడీ పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు మాట్లాడాలి. మన ఇక్కడైనా అంతే, విజయ్ త్రిషాల మధ్య నైతికమా అనైతికమా అనేది దాని ఆ బంధం ఉంటే, ఒకవేళ నాకు తెలియదు ఉన్నదో లేదో, ఆ బంధం బాధితురాలు ఆయన వైఫ్, మనం కాదు కదా, మీరు నేను కాదు, తమిళ ప్రజలు కాదు. సో ఆ బాధితురాలకు హక్కు ఉంటుంది, అది పర్సనల్ మ్యారిటల్ డిస్ప్యూట్ అవుతుంది, మన పొలిటికల్ అంశం కాదు. విజయ్ని ఎవాల్యుయేట్ చేయాల్సింది త్రిష యాంగిల్లో కాదు కదా, విజయ్ని ఎవాల్యుయేట్ చేయాల్సింది ఇష్యూస్ యాంగిల్లో. ఒకవేళ అనైతిక సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ పంపే ఒక అనైతిక అంశమైనప్పుడు అప్పుడు మాట్లాడితే ఒక అంశం, కానీ